మీ జీవితంలో మీరు చాలా సార్లు చాలా మందిని మీ పనుల కోసం ఆశ్రయించారా లేదా? మనుషుల్ని చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాం ఆయన? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నామండి. ఏమైనా ఆయన పలానా పని కోసం రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఆయన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తున్నామండి. లేదా పలానా ఎంఆర్ఓ గారి దగ్గరకో ఇంకొక ఆయన దగ్గరకో అధికారుల దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? పనుల భారం ఆయన మీద మోపుదామని వెళ్తున్నాం. నీ పనుల భారం ఎవరి మీద మోపితే తప్ప అవ్వేలా లేదు, అయ్యేలా లేదు. నీకు అది అర్థమైంది. నీకు అర్థమైంది కాబట్టి వెంటనే నువ్వు ఏం చేసావంటే, అరే నాకు ఈ పని ఉంది కదా, ఈ పని నా ఒక్కనే నేను చేసుకోలేను, నా వల్ల కాదు, ఇది నా వల్ల కాని రహస్యం కనుక నాకు ఎవరి మీద ఒక గురు ఉంది, ఆయన దగ్గరికి వెళ్తే ఈ పని పూర్తవుతుందన్న నమ్మకంతో నేను అక్కడికి వెళ్తున్నాను. రైట్? ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, చాలా పనులు ఉన్నాయి కదా నీకు సంగమా, విశ్వాసులైన దేవుని పిల్లలారా, ఆ పనులు ఎలా జరుగుతాయో అనే చింత ఉంది కదా, ఆ పనులు జరుగుతాయో జరగవు అనే చింత కూడా ఉంది కదా. అది రహస్యమే కదా నేను చెప్తున్నది. అవును, రహస్యమే. అప్పుడు రహస్యాలను ఛేదించగలిగే దేవుడు ఒకడున్నాడు. ఆయన ఆకాశం మందు ఆసీనుడై ఉన్నాడు. రహస్యాలను ఛేదించగలిగే దేవుని సన్నిధిలో నీ విజ్ఞాపన అనగా ఒక ఉత్తరం లాంటిదనమాట, ఒక విజ్ఞాపన రిక్వెస్ట్. అర్థమైందా? ప్రభు, విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకు నేను రహస్యమందు ప్రయాణం చేస్తున్నాను, చీకట్లో ప్రయాణం చేస్తున్నాను, ఏముందో నాకు తెలియదు. ఒక గుడ్డివాడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా, ఆ మార్గంలో తీసుకెళ్తున్నట్టుగా ఉంది ప్రభు అన్న పరిస్థితి. అలా ఆలోచిస్తే భవిష్యత్తు విషయంలో మనందరం గుడ్డివాళ్ళమే కాదని అనగలమా? నాకు ఉంది ఆ గుడ్డితనం, నీకు ఉంది. భవిష్యత్తును గురించిన గుడ్డితనం మనందరిలో ఉంది. నేను భవిష్యత్తును ఎదుర్కోవాలనుకుంటున్నప్పుడు నేను ఒక గుడ్డివాడిగా నాకు కనబడుతున్నాను. అప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, నేను వెళ్లే దారి నాకు కనబడేది కాదు, నాకు తెలిసినది కాదు, నాకు తెలియని దారిలో నేను వెళ్ళబోతున్నాను కనుక, నాకు తెలియని మార్గాలలో నేను ప్రయాణం చేయబోతున్నాను కనుక, నా తండ్రి నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు.